యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము. ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము పరిశుద్ధునిగా నిన్ను చేరా నీ హృదయమే ఆలయం పరిశుద్ధునిగా నిన్ను చేరా నీ హృదయమే ఆలయం ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పగలుగుతారా? మేము అంబర్పేట నుంచి వస్తాం. ఈరోజు మీకు వాక్యం ఏ విధంగా అనిపించింది? వాక్యము మంచిగా అనిపించింది. అంటే దేవునిలో ఇంకా బలపడాలని, దేవుని వాక్యంలో ఇంకా మర్మాలు తెలుసుకున్నాం. మేము ఇక్కడికి రావడం మాకు సంతోషము, ఆశీర్వాదకరంగా మేము వెళ్తున్నాం. ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీకు ఈరోజు వాక్యం ఏ విధంగా అనిపించింది? నాకు వాక్యం బాగా అనిపించింది. నాకు ఆరాధన చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను అనేకమైన భాషలో మాట్లాడాను. ఎవరో వచ్చి నా పక్కన నడుదుగాని రానని అంటూ ఉన్నాడు. నేను ఇక నాకేమీ తెలియలేదు. నేను అలాగే ఆరాధన చేస్తూ ఉన్నాను. నా బాడీ అంతా బాగా నొప్పులుగా బరువుగా అయిపోయింది. నేను గత 20 సంవత్సరాలు నేను చాదబడితోని నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళినా అంతరాలు వేసుకునే పోయాను. ఈ 2 సంవత్సరాలలో నేను అంతరం లేదు, ఏదీ లేదు. నేను ఆ తాయితలు కట్టుకోకపోతే చనిపోతానని కూడా మా అమ్మ వాళ్ళకి భయపెట్టించారు. అలాంటి స్థితిలో నేను ఈ సంఘానికి వచ్చి ప్రేయర్ చేయించుకొని నేను ఈ సంఘానికి రాబట్టి ఇంత మటుకి దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు. నేను ఇంత మటుకి చాలా మేలులు పొందుకొని ఉన్నాను. నా ఆత్మీయంగా
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి స్థిరపరిచాడు. తన ఆత్మను కూడా నాకు అభిషేకంగా ఇచ్చాడు. నేను ఎంతో ధన్యత, ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవుడికి. నాకు ఇంత మంచి పరిశుద్ధాత్మని, ఇంత మంచి బిడ్డని, నాకు సేవకుడిని నాకు అందించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు కళ్ళు అసలు తెరవరాట్లేదు. ఒళ్ళంతా మొత్తం కరెంటు షాక్ వచ్చినట్టు వచ్చింది. అసలు బాగా తిమ్మిరి వచ్చినట్టు వచ్చి అసలు ఇక బాగా ఏడుపు వస్తుంది, ఇక బాగా వణుకొస్తుంది. కింద పడిపోతున్నామో అనిపిస్తుంది, పడిపోవట్లేదు. కళ్ళు తెరవరావట్లేదు. బాగా వణుకొచ్చి బాగా ఏడుపు వచ్చింది. అది నా సాక్ష్యం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? ఇంటి నుంచి వచ్చాము. ఇవాళ ఆరాధన చాలా బాగుంది, చాలా సంతోషకరంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోలేదు జరిగిద్దని. అంత ఆస్తిగా అంతగా బాగా జరిగింది. చాలా నాకు నచ్చింది. వందనాలు సిస్టర్.
దయగల తండ్రి నీకే స్తోత్రం, దయచూపు దేవా నీకే స్తోత్రం, రాజులకు రాజా ప్రభులకు ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ప్రభువా నీ బిడ్డలను దర్శించడానికి కృపను బట్టి వందనాలు అయా. మమ్మల్ని చేర్చుకున్నారు తండ్రి, ఆదిత్య మిషనర్ నీ బిడ్డలు దీవించండి. కొందరు తెలియకనే ప్రభువా ప్రవక్తలను చేర్చుకున్న వారికి ప్రవక్త ప్రతిఫలం పొందుకుంటే మీరు చెప్పినారు. మమ్మల్ని చేర్చుకున్న బిడ్డలు రావాల్సిన దీవెన ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించండి. అదే రీతి కూడా సహాయం చేయండి ప్రభువా. అన్ని విషయాలు మీ అసలు తోడుగా ఉంచండి. మందిర స్థలం ఇచ్చిన తల్లిని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని ఆస్వాదించండి ప్రభువా. మీ కృపతో నింపి ఇక్కడ గొప్ప పరిచర్య జరుగుతుండగా ఆ పరిచర్య ఎంత కాలం జరుగుతుండదో ప్రభువా, ఆ దీవెన ఆశీర్వాదము ఆ స్థలం ఇచ్చిన తల్లికి వచ్చునుగాక. వారం రోజులు వర్షం వామో ఈ తాటికెళ్ళ మీద మీద పడతాయేమో, తాటికెళ్ళ బాగున్నాయి. బాగా తీసారయ్యా, సరిపోద్ది. కరెక్ట్ ప్లాన్ చేశారు. ఇక దారం పట్టుకొని మనం వేసేయడం. ఇంకా దారం కావాలి కదా. స్తుతి కలుగును గాక, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రంపచోడవరంలో రబ్బుని ప్రార్థనా మందిరం యొక్క మందిరం యొక్క పోస్ట్ నిలబెడుతున్నాం. ఇందు నిమిత్తమై పోస్ట్ నిలబెట్టే ముందు ఈ యొక్క రబ్బుని ప్రార్థనా మందిరం దేవుడు మహిమకరంగా కట్టులాగిన ఏ ఆటంకము లేకుండా ఈ మందిరం కంప్లీట్ అయిపోయేంత వరకు దేవుని కృప మనకు తోడుగా ఉండలాగిన దయచేసి సేవకులకు ప్రార్థన నడిపించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు కన్నులెత్తుచున్నాము అయ్యా, మీకు స్తోత్రం. కొండల తట్టు కన్నులెత్తుచున్నాము. ఎక్కడుండి సహాయము? యెహోవా వలనే మాకు సహాయం. ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. నీ పాదం యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాపాడువాడు కొనుకాడు నిద్రపోవడని వాగ్దానం చేసిన గొప్ప దేవా నీ తట్టు చూస్తున్నాం, సహాయం చేయండి. ఈ ప్రత్యేకమైన విలువైన సమయాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు 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 తండ్రి. ఆకాశానికి భూమికి సృష్టికర్తమైనటువంటి గొప్ప దేవుడవు నాయన మీకు స్తోత్రం. అయ్యా ఈ స్థలములో తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి మీ ఆత్మాభిషేకం ఈ స్థలములో ఉంచి మమ్మల్ని ఈ స్థలానికి నడిపించినందుకు స్తోత్రములు స్తోత్రములు. దాసులయ్య గారిని ప్రభు అనుకుమారి గారిని తండ్రి అమ్మగారిని వారి కుటుంబాన్ని ప్రభు చాలా దూర ప్రాంతం నుండి ఈ నిమ్మలపాలెం గ్రామానికి నాయన రంపచోడవరం మండలం ప్రభు మీరు క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ స్థలంలో నాయన ఎంతో భారంతో పరిచయం చేస్తున్నటువంటి మా ప్రియులు జాన్ రజయ్ గారిని బట్టి వందనాలు తండ్రి. అయా ఈ నిమ్మలపాలెం గ్రామంలో తండ్రి మందిరం ఎంతో అవసరం ఉండగా తండ్రి నాయన సంఘం అంతా ఎంతగా ప్రార్థిస్తుండగా తండ్రి మీరే కనికరించి మీ దాసుల్ని రేపి ఆత్మతో నింపి ఈ రోజున ఈ స్థలంలో తండ్రి అయా సుందరమైనటువంటి మందిరం కట్టడానికి మీరంతగానో కృప చూపినందుకు వందనాలయ్యా. పరచండి ఈ స్థలమును పరిశుద్ధపరచండి, ఈ స్థలమును పరిశుద్ధపరచండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచుతానని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. కనికరించండి అయ్యా, దయపాలించండి తండ్రి. ప్రార్థనలు ఆలకించండి, మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వినయముతో బ్రతుకులా వేడుచున్నాను పరమ తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా మీ ఘనమైన పాదములకు వదనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రంపచోడవరంలో ప్రభువా నిమ్మలపాలెంలో తండ్రి అయ్యా రబ్బుని ప్రార్థన మందిరాన్ని ప్రభువా ఈ రీతిగా ప్రారంభించక చుక్కను బట్టి వదనాలు తండ్రి. సమయంలో ప్రభువా ఈ యొక్క ప్రార్థన మందిరం కోసం తండ్రి పోస్ట్ నిలబెట్టబోతుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరే కార్యములు చేయండి, మీరే ఇక్కడ ఉండండి, మీరే అద్భుతాలు చేయండి. ఈ యొక్క మందిరము అద్భుతంగా కట్టబడి ఇక్కడ ఆరాధన జరగడానికి మీ కృప అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి ఆటంకములు తొలగిపోనుగా మీ రక్తముతో ముద్రిస్తున్నారయ్యా. కనికరించండి, బలపరచండి తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామం పేరిట ప్రార్థిస్తుండగా ఇక్కడ కార్యములు జరుగునుగాక. కనికరించి మీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తూ
ఈ యొక్క ప్రార్థన మందిరానికి ప్రభువా ఈ పోస్ట్ నిలబెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. కృపలను తలంచుచు కృపలను పట్టండి తలంచుచు ఆయుష్ పాస్ గారు రండి. ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను లేపండి తలంచుచు రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా మాకు విరోధమై వర్ధిల్లదు చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభు చెప్పిన మాట సత్యం. దేవా స్తోత్రం. మీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మందిర పునాదిలో ప్రభువా అయా ఈ యొక్క పోస్ట్ నిలబెట్టి మీ నామం పేరిట దీన్ని స్థిరపరచబోతుండగా మీ కృపతో నింపి బలపరచమని కార్యములు చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ పోలు నిలబెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. బూట్ చేసి తీసిన దానికి కంకర ఆ కంకర మీద డ్రిల్ వేసుకుందాం. ఓకే సార్ నాన్న మట్టేయండి వేసండి వేసి రక్తం వేసే నడువంచండి. దేవా నీకు స్తోత్రం అయ్యా. పారలేదయ్యా ఓ నా ఇంటికి పట్టుకేది అట్టగా మా పని పెట్టుకొని చేతులు తట్టేస్తారు. అటు కూడా అయింది అటు కూడా రండి. 2 నిలబడదా రండి. అదే అది పట్టుకెలా రండి పడదా రండి లేపడే. అది ఎంతకంటే మంచి పని ఏముంది ఇంకా. ఇలా తిరగండి, మీరు ఈ పక్క తిరగండి. నేను తిరగాల పైకి ఇబ్బంది అవుతుంది. అయ్యా అటు తిరగండి, అటు తిరగండి. అటు తిప్పండి అయ్యా, గుంట చూసుకోండి. అటు తిరగండి చిన్న కింద. ప్రార్థన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పట్టండి లేపండి. లేపాలి పైకి లేపండి. ఇది ఇటు తిప్పాలా, ఇటు ఇటు తిప్పండి. అదే అదే అది అంతే అంతే అంతేనా అంతే. రండి ఇటు కూడా చూద్దాం రండి. సరే ఆకిపోద్దామండి. అల్లక్ష ఈజీగా ఉందిగా, దగ్గరగా ఉంది అది. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. కాలు చూడండి అయ్యా, జాగ్రత్త లేపడే. సేవకుల ద్వారా మోపిడి ఎంత అదృష్టం. కింద చూడండి అయ్యా, కింద చూడండి. మహిమ తెచ్చుకోమని అనేకులకు దేవునికరంగా ఇక మందిరం సహాయం చేస్తారు. ఇక మందిరం నిర్మిస్తారు దాసులు అనిల్ కుమారయ్య గారి సంస్థను రబ్బుని మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించి వద్దలొచ్చాను. యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం. స్తోత్రం కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలం చెప్పండి ప్రభుని. ఓకే ఓకే లేపు లేపండి. వెరీ గుడ్. స్తుతి కలుగును గాక. అటే తిరగండి. కింద కింద చూడండి కాక నాన్న కింద చూడండి. ప్రార్థనకి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లేపండి లేపండి నాన్న. ఇటు తిప్పినా లోపలికి. గమనకు లేపట్లేదా? నీకెళ్ళి బొరువు ఎక్కేసాలే. అయితే పెట్టు ఇటు పెట్టండి. అమ్మా పాస్టర్ అమ్మా అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. పాస్టర్ అమ్మగారు ప్రార్థన నడిపిస్తారు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన గొప్ప కార్యం బట్టి మీకు వందనములు. మందిరానికి నైనా కట్టడానికి మీరు ఇచ్చిన కృపకై ఘనతకి వందనాలు స్తోత్రాలు. ఈ వయసులోనే ఈ మందిరం లేక ఎంతో మంది గృహంలోనూ రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి ఈ రఘుని స్వరము తండ్రి అనిల్ కుమార్ పాస్టర్ గారిని నడిపించి ఎంత ప్రయాసపడుతున్నారో మీరు చూస్తున్న తండ్రి కనుక ప్రభని కుమారుని పంపించి మందిరం కట్టడానికి మీరు ఇచ్చిన కృపకే ఘనతకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇక్కడ సేవ చేస్తున్న సేవకును మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. నయనా నీకు వందనములు తండ్రి. కట్టడానికి ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాం. ప్రతి రాయిని ప్రభా మట్టిని ఇసుకను సమస్తము ప్రభ మీరే ఉండి సహాయం దయచేయమని అడుగుతుంటున్నాం. మనుషుల సహాయం వ్యర్థము తండ్రి. నీ సహాయం కోరుచుంటున్నాము తండ్రి. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు కనుక ప్రభా నీ సన్నిధిలో మేము అడుగుచూ ఉంటున్నాము. సహాయం దయచేయండి. ఈ నూతన మందిరంలోకి మేము ప్రవేశించి అనేక మంది నీ సన్నిధిలో ఆరాధించి గణపరచ కృప ఘనత ఉన్న దయచేయమని. అలానే ప్రభా ఇక్కడ రాళ్ళు వేస్తుండగా ప్రభా భీములు వేస్తుండగా మీరే ఉంది సహాయం దయచేయమని కృప చూపించమని. ఇక్కడ చేరిన ప్రతి సేవకుని ప్రభా ప్రతి విశ్వాసం జ్ఞాపకం చేసుకోమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుడికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రొంపచోడ మండలంలో నిమ్మలపాలెం గ్రామంలో ఈ యొక్క ఏజేసీ ప్రాంతంలో దేవుని మందిరం రబ్బునీశ్వరం ప్రార్థన మందిరాన్ని ప్రారంభించినాము. ఈ విధముగా పోల్స్ లేపినాం. దీని కొరకు ప్రార్థన చేయండి. ఈ మందిరము కంప్లీట్ అయ్యి ఇక్కడ మంచి సువార్త జరుగులాగా ఈ ప్రాంతంలో రబ్బునీశ్వరం మా యొక్క దేవజనులు ఇక్కడ జాన్ రాజు గారు పనిచేస్తున్నారు. ఇక్కడ అయ్యగారి కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏజేసీ ప్రాంతంలో బహు కష్టమైన ప్రాంతం ఇది. భయంకరమైన అడవి ప్రాంతం. అటువంటి అడవి ప్రాంతంలో ప్రజల మధ్య దేవుని సేవ చేస్తున్నారు. ఇక్కడ మేము కలిసి ఇక్కడ అందరం పనిచేస్తున్నాం. రబ్బునీశ్వరం తరపున ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ మందిరం కూడా కంప్లీట్ అయిపోయింది. కావాల్సిన ప్రతి అవసరతలు ప్రభు తీర్చులాగన మీరు ప్రార్థన చేయండి. దైవాశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభువా అయా రఘుని ప్రార్థనా మందిరాన్ని ఈ యొక్క నిమ్మలపాలెంలో ప్రభు చోడవరం మండలంలో నిమ్మలపాలెంలో తండ్రి అయా అల్లూరి సీతారామ జిల్లా అయా ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మందిరముని ఈ విధంగా ప్రారంభించడానికి కృపను బట్టి వదనాలు. పోలీసులు లేపడానికి ఇచ్చిన కృపను బట్టి వదనాలు. అద్భుతంగా ఇక్కడ కట్టబడాలని కృపను గ్రహించండి అయ్యా. బ్రిక్స్ కావాలి తండ్రి, సిమెంట్ కావాలి తండ్రి, ఐరన్ కావాలి, పైపులు కావాలి, రేకులు కావాలి తండ్రి. సమస్తమైన సమకూర్చండి అయ్యా. మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇది మీ మందిరం ప్రభువా, మీ
మీరు నివసించే మందిరం ప్రభువా, ఈ మందిరానికి కావలసిన సమస్తమును సమకూర్చి జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రభుని ప్రార్థనా మందిరాన్ని దీవించండి, ఆస్వాదించండి, మీ కృపతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ పనిలో పాల్గొంటున్న ప్రతి సేవకుని దీవించాయి, వారి సంఘాన్ని దీవించి ప్రభువా మీ కృపతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. చేరి వచ్చిన విశ్వాసులు కూడా దీవించండి, మీ కృపతో బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బోలో యేసు రాజుకి, రాజుల రాజుకు, ప్రభులో ప్రభుకు. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడమ్మా, అందరు ప్రైజ్ లాడు, అందరు ప్రైజ్ లాడు. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.